అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, ప్రశ్న ఆలియాస్ రావణ్ ఏంట్రా పవన్ కళ్యాణ్ నోట్లో నా కొడక ఇప్పుడు పోలీసులు పెడతారా నీ నోట్లో, అప్పుడు బయటకు వచ్చాక ఎలా ఉందో చెప్పు. ఎందుకంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ బలిసి కొట్టుకోకూడదు. మనం మాట్లాడే స్వేచ్ఛ ఉంది, కానీ రాజకీయ నాయకుల్ని వ్యక్తిగతంగా విమర్శలు చేసి వ్యక్తిగతమైనటువంటి హరణానికి పాల్పడుతూ వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి స్వేచ్ఛ మనకు లేదు. అది నేను మాట్లాడుతున్నాడు. తోలు తీస్తా ఇప్పుడు తీస్తారా పోలీసులు తోడు. ఎందుకంటే నిన్న రాత్రి అర్ధరాత్రి మన ప్రశ్న అలియాస్ రావణ్ అంటే వాడు అనుకున్నాడు, నేను తెలంగాణలో ఉంటున్నాలే, ఎవడేం పీకుతాడులే, నన్ను ఎవడేం చేస్తాడులే, నా ఇష్టాసారంగా మాట్లాడతాను, నా నోటికొచ్చినట్టు మాట్లాడతాను, ఎవడు ఏం మాట్లాడలేడు, ఎవడు ఏం పీకలేడు అనేటువంటి ధైర్యం. ఎందుకంటే తెలంగాణలో అరెస్ట్ చేయబోయేసరికి మేము తెలంగాణ వాళ్ళం, ఇక్కడ జీవించే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం మీకు ఎక్కడుంది అని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ నా కొడుకు బయటకు వచ్చాక మళ్ళీ యూట్యూబ్లో వీడియోలు చేయకూడదు. పోలీసులు మీరు ఎవరో మాట్లాడుతున్నాడు, సాయి కృష్ణలాగా లాకప్ డెత్ అవుతుందన్న, తప్పేముంది? ఎవడిచ్చారా ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద బతుకుతూ ఈ గడ్డ భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అధికారాన్ని అనుభవిస్తూ హిందుత్వం మీద విషం జిమ్మే నా కొడుకు, గలీజ్ నా కొడుకు వాడు. ఎక్కడో బంగ్లాదేశ్లో ఒక హిందువు చనిపోతే లేకి నా కొడుకులు ఏడుస్తున్నారని అంటున్నారా? ఇక్కడ ఈడు చేస్తే ఎవరన్నా ఏడ్చే నా కొడుకులు ఎవరైనా ఉన్నారా? జర్నలిజం చెయ్యండి, జర్నలిజం ఎంతవరకు చేస్తారో ప్రశ్నించండి, తప్పులేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు సరిగ్గా పని చేయట్లేదు, కానీ మేనరిజాన్ని తీసుకురావటం ఇప్పుడు ఇన్ని లోపల వేసి కుమ్ముతుంటే అదే పవన్ మేనరిజాన్ని చూపించాలి, అదే మేనరిజాన్ని చూపించాలి. నిన్న సభలో చూసాం ఏం మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు భారత్ మాతాకి జై అంటే కొంతమంది సాటిస్ఫై అవ్వడు. ఎవడు సాటిస్ఫై అవ్వటం కోసం నువ్వు భారత్ మాతాకి జై అని ఎవడు చెప్పమన్నారా? ఎవడు సాటిస్ఫై అవ్వటానికి జై శ్రీరామ్ అని అనమన్నారా? నువ్వు ఈ గడ్డ మీద పుట్టావు, ఈ గడ్డ మీద బతుకుతున్నావు, ఈ గడ్డ మీద గాలి పీలుస్తున్నావు కాబట్టి నా కొడక నువ్వు పలకాలరా మాట. భారత్ మాతాకి జై అన్నవాడే భారతదేశంలో ఉండాలిరా. అది భారతదేశం సిద్ధాంతం, రూల్. అది ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఏమన్నా మాట్లాడితే మా మీద అణిచివేస్తున్నారు, మమ్మల్ని అనగదొక్కుతున్నారు. మేము దళిత కులాలలో పుట్టాము. నేను అడుగుతున్నా, దళిత కులాలలో పుడితే దళితుల యొక్క హక్కుల కోసం పోరాడండి, దళితుల కోసం తమ గొంతుక కోసం పోరాడండి, దళితుల మీద దాడులు జరిగినప్పుడు ప్రతిఘటించండి, పోరాడండి, తప్పులేదు. కానీ దళిత ముసుగు అడ్డం పెట్టుకొని దళితులని చెప్పుకుంటూ దళితుల కోసం పనిచేస్తున్నామని చెప్తూ ఒక వ్యక్తిగతమైనటువంటి హరణానికి పాల్పడతారని, దళితులకి అభ్యుదయం కోసం పాటుపడ్డారా మీరు? అభ్యుదయం కోసం మాట్లాడరా? సూడి గేదెకి కానీ నల్ల చొక్కా వేస్తే నేను ఎలా ఉన్నాడో వాడు పొట్ట ఇలా పగలగొట్ట లోపల డెలివరీ చేసి, ఒకవేళ బహుశా వాడికి పుట్టిన పిల్లలు DNA టెస్ట్ చేయాలి. ఇది చాలా ఆర్సుగా ఉంటుంది, కానీ ఇది వాస్తవ విషయం. ఎందుకంటే నిన్న రాత్రి అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. సంబంధించిన పోలీస్ స్టేషన్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏ సెక్షన్ల కింద అతన్ని అరెస్ట్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి పోలీసులు అక్కడి నుంచి అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెడుతున్నలోనే బొజ్జ ఐశ్వర్య లాంటి వాళ్ళు కొంతమంది జై భీమ్ పార్టీ అంట 71 ఓట్లు వచ్చినటువంటి ఆ పార్టీ అధ్యక్షుడు, జై భీమ్ పార్టీ నాయకుడు, ఆ పార్టీలో ఈ బొజ్జ ఐశ్వర్య లాంటి ఆమె మైక్ తీసుకొని మాట్లాడుతుంది. మీరు చూడండి, ఈడు మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇష్టాసారంగా ఎలా పడితే అలా మాట్లాడాడు. వాడు ఇమిటేట్ చేయడాన్ని కూడా మేనరిజంగా భావిస్తూ నేనేదో పెద్ద హీరోని, పుడింగి గారిని, పెద్ద పోటుగాడిని అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏంటి ఏరా మనోహర్ దాస్ దొరికితే నా కొడక, ఇప్పుడు పోలీసులు దొరికావు నా కొడక, నేనేం చేయాలో చేస్తారు పోలీసులు, గుర్తుపెట్టుకో. అధికారం కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఒక వ్యక్తి ఎలా మాట్లాడాలి, ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలి, ఒక వ్యక్తి అరెస్ట్ అయితే అయ్యో పాపం అరెస్ట్ అయ్యాడని జాలిపడే విధంగా ఉండాలి అంటే ప్రశ్నించు, తప్పులేదు. కానీ ప్రశ్నించే విధానాన్ని ఎగుటుకొట్టే విధంగా మాట్లాడటం అనేది
అలవాటు చేసుకుంటే మాత్రం మొదట్లో బాగుంటుంది, తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎరా నీకు హిందూ ధర్మం అంటే అంత చులకనా? హిందువులంటే నీకు అంత లేకి వాళ్ళ కానొస్తున్నారా? ఈ గడ్డ మీద పుట్టి భారత్ మాతాకి జిందాబాద్ అనటానికి నీకు ఆత్మగౌరవం దెబ్బతినిందా? నీ ఆత్మాభిమానం దెబ్బతినిందా? ఎవడో ఆత్మగౌరవాన్ని సాటిస్ఫై చేయడం కోసం నువ్వు భారత్ మాతాకి జిందాబాద్ కొడతావరా బట్టెబాజ్? ఏం చేస్తాం, ఏం పీకుతారు వీళ్ళు, ఏమవుతుంది అనేటువంటి భ్రమలో బతుకుతున్నావు. ఏది ఏమైనా మనోడి పిట్టాపురం తీసుకొచ్చి పోలీసులు మాత్రం ఈసారి తమదైన స్టైల్లో విచారణ చేయాలి. వీడి వెనకాల ఉన్నటువంటి ఈ చెత్త గ్యాంగునంతా కూడా బయటపెట్టాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంది. ఇంకొకసారి నా కొడుకు జర్నలిజం చేయి, తప్పులేదు, కానీ ఎంత జాగ్రత్తగా జర్నలిజం చేయాలంటే తప్పు చేస్తే తాట తీస్తారు అనే విధంగా భయం పుట్టేలాగా నా కొడుకు జర్నలిజం చేయాలి. ఏం చూసుకొని నిన్న మాట్లాడుతున్నావురా నువ్వు? ఏం చూసుకొని నిన్న నువ్వు అంత విర్రవీగుతున్నావు? ఏం చూసుకొని నిన్న నువ్వు అంత రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? హిందువుల గురించి అవమానం చేస్తా. అరే నువ్వు సభకు వచ్చి మాట్లాడిందని తప్పు పట్టట్లా, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడితే తప్పు పట్టట్లా. వాళ్ళ దగ్గర శభాష్ అనిపించుకోవటం కోసం ఒక జాతిని కించపరుస్తూ, ఒక వ్యక్తిని కించపరుస్తూ, ఒక వ్యవస్థని కించపరుస్తూ, రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ మాట్లాడిన నీకు నా కొడక ప్రతి మాటకి సమాధానం చెప్పే సమయం దగ్గరలోకి వచ్చింది. గుర్తుపెట్టుకో, బీ కేర్ఫుల్, గుర్తుపెట్టుకో. భవిష్యత్తులో ఇంకెప్పుడు నోరు తెరిచి మాట్లాడాలన్నా నీకు గుర్తుండిపోయేలాగా ట్రీట్మెంట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. వస్తున్నారు, ఆమె ఎవరో బొజ్జ ఐశ్వర్య మాట్లాడుతుంది, మేము ఉద్యమాలు చేసాం. ఏం ఉద్యమం చేసావమ్మా నువ్వు? ఏం ఉద్యమం చేసావు? ఏ ఎన్జిఓ సంస్థలు నడిపావు? నీ కళ్ళు ఏమన్నా కాకులు పొడిసాయి? జగన్ టైంలో అనేక మంది దళితుల మీద దాడులు జరిగిన, అత్యాచారాలు జరిగిన, దమనకాండాలు జరిగిన నోరెత్తి మాట్లాడలేదు. ఇవాళ ఏమి నీ చుట్టమా, లేకపోతే నీకేమన్నా బంధువా, ఆత్మ బంధువు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు? జడా శ్రావణ్ వస్తున్నావు, 71 ఓట్లు వేసిన మొనగాన్ని చూసి భయపడిపోతున్నారు ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. పోలీసులు నిజంగా, నేను మొన్నే చెప్పాను, వీడికి అరెస్టు దగ్గరలో పడింది, వీడంతటా వీడే కెలుక్కున్నాడు, తేనె తిట్టని కదిలిచ్చాడు, వీడి భవిష్యత్తు నాశనం అయ్యే సమయం దగ్గరలోకే వచ్చింది. ఎందుకంటే పుట్టిన గడ్డని గౌరవించలేని వాడు గడ్డ మీద జీవించే అర్హత కూడా లేదు. ఏ గడ్డ మీద నువ్వు పుట్టావో, ఏ భారత రాజ్యాంగం నీకు కల్పించినటువంటి హక్కుల్ని కాళ్ళ రాసేలాగా నువ్వు మాట్లాడావో, ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సిన సమయం దగ్గరలోకి వచ్చింది. అంటున్నాడు కోర్టులో ప్రొడ్యూస్ చేయమనండి. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వాడు భారత్ మాతాకి జిందాబాద్ అని అనాలి. కొంతమంది సాటిస్ఫై అవ్వటం కోసం అన్నానని కోర్టులో చూపిస్తే కోర్టు కఠినంగా శిక్షిస్తుంది వాడిని. కాబట్టి ఇలాంటివి అనేకమైనటువంటి ఉన్నాయి. వీటిది కాదు, పవన్ కళ్యాణ్ గారిని అసభ్యకరంగా మాట్లాడింది, వీడు వాడిని రోస్టు చేస్తా, ఇన్ని రోస్టు చేస్తా. ఇప్పుడు చేస్తారా నిన్ను రోస్టు? పిట్టాపురంలో నుంచి బయటకు వస్తే బొగ్గులు మేకప్లో నుంచి బయటకు తీసి నల్ల తారు రోడ్ లాగా నా కొడక బయటకు వస్తే అప్పుడు తెలుస్తుంది. కాబట్టి నేను అడిగావు కదా, పవన్ కళ్యాణ్ నోట్లో ఏం పెట్టుకున్నారని అడిగావు కదా, ఇప్పుడు పెడుతున్నారు పిట్టాపురం పోలీసులు. నీ నోట్లో ఏం పెడతారో రేపు బయటకు వచ్చాక చెప్పు. ఏం గట్టిగా తోసారో నీ నోట్లో నా కొడక బయటకు వచ్చి మాట్లాడు. ఎక్కడ నాలుకని కట్ చేయకుండా మాట్లాడావో, ఎక్కడ అక్కడ ఉన్న జనాన్ని చూసి రెచ్చగొట్టే విధంగా నువ్వు మాట్లాడావో, దానికి తగిన మూల్యం చెల్లించుకోవాలి. ఈ భారతదేశంలో ఉన్న హిందువులు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు నేనేదో ఇంకొక మతాన్ని కించపరుస్తూనే మాట్లాడాలా, వాళ్ళ సమస్యలు ఉంటే చెప్పుకోమని తప్పులేదు, కానీ అవతల వాడిని కించపరిచి రాజకీయ లబ్ధి పొందాలని నా కొడుకులందరికీ రాజకీయ సమాధి కట్టాల్సిన సమయం ఆసన్నమైంది.